కాదు. చూడండి, మా ఇంటి దగ్గర ఉన్న ఒక పొలానికి వచ్చాము. ఇది మా ఇల్లు కాదండి. మా ఇల్లు దీని దగ్గరే ఉంది, కొంచెం దూరమే. మా ఇల్లుకు రావాలా? అయితే ఇదేమో నార్మడి అది అండి. ఇది పొలం అంతా దున్నిరు కానీ నాటేయలేదు. కర్రగట్టు చేసిండ్రు. కర్రగట్టి నాటు దాన్ని నాటు పెట్టే ముందు ట్రాక్టర్ తవ్వుతారు కదా, దాన్ని పొలం తిన్నదాన్ని కరగెట్టు అంటారు. కరగెట్టు ఇదంతా మేము చూద్దామని వచ్చాము ఈరోజు. అక్కడ చూడండి, పక్కనే ఉంది. ఇదంతా మెయిన్ రోడ్డు పక్కనే ఉంది. ఇక్కడ లారీలు అన్నీ ఉంటాయి. ఇలా లగెచ్చిపోవచ్చు. అయ్యో, కాళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయి, స్పీడ్ గా. మనకంటే స్పీడ్ గా పోతున్నాయి. ట్రైన్ అంతా స్పీడ్ గా పోతున్నాయి. చూడండి, నేను చూడండి మంచిగా జలకాలు ఆడుతున్నాను. ఎంత బాగుంది. మీ ఇంట్లో కూడా మీరు మీ ఇంట్లో ఇట్లా ఉంటే ఇది జలకాలు ఆడండి. జలకాల లేకుంటే చూడండి, ఇల్లుకి వచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఇది మస్తు భలే ఉందండి. నాకు అని రావట్లేదండి, అందుకే అట్లా అంటున్నాను. ఈ మట్టిలో దిగితే నాకు ఆడుకోవాలనిపిస్తుందండి అంతసేపు. దిగి వరం మీద గట్టి మీద కూర్చున్నాను. నా కారకు బురద చూడండి. మనం తినే బియ్యము ఈ పొలం నుంచి వస్తాయండి. దీని లోపల బియ్యం చూపి నాకు ఈ నాన్ని పీకి ఇల్లు నాటేస్తారు. పెద్దయ్యి మనం అప్పుడు తీసి మిషన్ లో దీన్ని వడ్లుంటే ఆ వడ్లని బియ్యం వస్తాయి కాండి. అల్లు వేస్తే ఆ పొట్టు తీసుకొని ఆ పొట్టు అంతా గీరుకొని బియ్యం అవుతాయండి. ఆ బియ్యమే మనం వండుకొని తింటున్నాం అండి. తెలిసిందా? ఇదే బయట తినకండి. బయట తినడం మీ సెల్లులో చూసుకోండి. కెమికల్ వేసేయి. అప్పుడు కెమికల్ వేసిన రైస్ తినద్దు అండి. కెమికల్ లేకున్న రైసే, పండించిన రైసే తినాలి. కెమికల్ వేసింది తింటే మనం చచ్చిపోతాం. అది మనల్ని చంపేయటానికే వేస్తారు. అది మన ఒకేసారి చచ్చిపోగానే ఒకేసారి చచ్చిపోతాం. స్లోగా చచ్చిపోతాం. స్లోగా. ఇదంతా కెమికల్ అంట. సోపాజన్. అంటే కెమికల్ ఏ తినొద్దు. ఇంట్లో చేసుకునే తినండి, కెమికల్ లేనివి. అట్లా కాదండి. మీరు ఒక్కరు గుర్తు పెట్టుకో, తులసాకు మంచిదే. ఇప్పుడు నాకు జలుబు చేయలేదు కానీ నేను తులసాకు తినట్లేదు. జలుబు చేయకుంటే నాకు ఇప్పుడు జలుబు తగ్గిపోయింది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే తులసాకు జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారా? అందుకే మీరు తులసాకు పచ్చడి చేసి, మీరు తులసి టీ చల్లడు ఉంటది, ఒక గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని అందులో వత్తండి. అప్పుడప్పుడు తులసాకు జ్యూస్ అయింది. వామాకు జ్యూస్ కావాలా? అయితే వామాకు జ్యూస్ ని పచ్చడి చేయండి. పచ్చడి చేసి ఒక గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని టీ చల్లడు ఉంటే గాళ్ళు ఒత్తి గ్లాసులో పోయాలండి. అయిపోయి ఇది తాగితే మనకి హెల్త్ కి మంచిది. ఇది మనకి హెల్త్ కి మంచిదండి. ఇదే మీరు రోజు చేసుకొని తాగండి. బయటికి కొనుక్కొచ్చి తాగితే మంచిది కాదు. మేమైతే అన్ని ఇంట్లోనే చేసుకుంటాం.
కాకపోతే అయితే మర్చి చేస్తుంది. నేను కొట్టు కారం తినడం మానేశాను. కొట్టు కారం తినడం మానేశాను. ఇంట్లోనే తినడం, ఇంట్లో తినడం మానేయలేదు. చూస్తారు ఏది కావాలంటే అది గమ్మి చేసి పెడుతుంది. మీరు కూడా మీ మమ్మీల తాటితో అట్లనే చెప్పుకో, కానీ అట్లా బయట తినొద్దు. బయట అంతా చాలా డేంజరు. అందుకే నేను ఇందాక చెప్పినగా బయట తినకూడదని. అందుకే మీరు తినకూడదు. అయ్యో, నేను భయంకరంగా అన్ని చెప్తున్నానేంటి? పొలం నాకు చూడబుద్ధి అయింది, అందుకే నేను వచ్చేసాను. చూపిస్తారండి, రండి. మా ఇల్లు ఎక్కడుందో చూడండి. సూర్యుడు భలే వస్తున్నాడు. ఏంటి ఇప్పుడు ఫంక్షన్ అంతకా? ఇక్కడ అక్కడ ఫంక్షన్ కాదు, మీ కాడ కాదు ఫంక్షన్, మా కాడనే. మన ఇంట్లో మంచి ఫుడ్ తింటే అదే ఫంక్షన్. మీ ఇంట్లో ఫంక్షన్ కి పోయి చెత్త చెదారం తినొద్దు. మీరు నీకు నచ్చారా అండి? మీకు నచ్చాలా అంటే నచ్చితే మీరు నాకు ఎందుకు నచ్చాలంటే మీరు నా వీడియో చూస్తున్నారు అన్నారు కదా, అందుకే నాకు గుడ్ నచ్చాలన్న బుద్ధి అవుతుంది. రోజు వీడియో చూసేటప్పుడు అన్ని మా బెస్ట్ ఫ్రెండ్స్. సూర్యుడు నా కండ్రాల్లో కొడుతుండు, అందుకే నేను కండు పోస్తున్నా కొద్దిగా. ఈ పచ్చదాన్ని నేను తాకి ఎంజాయ్ చేశాను. ఒకసారి నన్ను తాకనియండి, ఎంజాయ్ చేస్తాను తాకి. చూడండి, తాకాను. ఇట్లా తాకండి, సుడిచేసండి, సుడిచి నన్ను ఒకసారి పట్టుకోనా తాకానండి. అబ్బా, సూపర్ ఉంది. ఇంకా వెళ్తున్నాం మేము. బాయ్ ఫ్రెండ్స్. ఫర్ టుడే గుడ్ నేచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.